వయసు ఇప్పుడు 65 వచ్చినాయి. ఈరోజు నేను కొమ్మరెడ్డిపల్లి మాది తిరువురు మండలం. నేను మా గ్రామానికి ఎటువంటి అప్పుడు మేము చూసిన చంద్రబాబు పరిపాలనప్పుడు మేము రూపాయి చిన్న ఆశించలేదు. మా కుటుంబానికి రెండు పెన్షన్లు వస్తున్నాయి. ఒక్కొక్క పెన్షన్కి వయసుకు పిల్లవాళ్ళని వాళ్ళ పరిపాలనప్పుడు వాళ్ళే పెట్టుకున్నారు. మా గ్రామానికి కానీ మా మండలానికి కానీ మా నియోజకవర్గానికి కానీ ఏమి చేసింది లేదు. మాయమాటలు చెప్పి పసుకుంకుమ బతకమని అమ్మఒడని అన్ని మాయమాటలు చెప్పి మునుపు కోట్లేదు గెలుచుకోండు. ఏంటి ఇచ్చి ఇలాలేదు మాయమాటలు చెప్పాడు, అంతవరకు బంద్ చేశాడు. ఎక్కువ ఇస్తానంటున్నాడు చంద్రబాబు, నమ్ముతా? అది నమ్మే ప్రసక్తి లేదు. జగనన్న మా గుండెల్లో మా గుండెల్లో ఉండవు. జగనన్న మాకు ఆశీస్సులు, మాకు ఆయన అండదండలు, మాకు పేదవాళ్ళకి లేదు ఇక నమ్మేదే లేదు, నమ్మే ప్రసక్తే లేదు. ఒట్టి మాటలు అవన్నీ ఒట్టి మాటలండి, ఒట్టి మాటలు. ఆయన పేద సాదా చూసే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప రైతు పేదవాళ్ళని అనగదొక్కడానికే ప్రయత్నం చేస్తారు. పేదవాళ్ళని పైకి దాటానికి లేదు, శాంతి లేదు. అన్ని మాయమాటలు చెబుతారు. అంతవరకు ఆయన ఈయనంటే ఆయన ముత్తాత ఆయన కానీ మాయలు ఇంకా చెబుతారు, ఇంకా మాయలు ఎక్కువ చెబుతారు. ఎందుకంటే గెలవడం కోసం నమ్మే ప్రసక్తి లేదు ఆయనకి. ప్రతి ఒక్క సెల్ ఫోన్లో కానీ ప్రతి ఒక్క అమెరికాలో కూడా ఆయనకి చాలా చికాకులు ఉన్నాయి. ఆయనకి పవన్ కళ్యాణ్ తెర మీద గెలిచినట్టు కాదు, ఇది ఓట్లు ఇది ఓటు ముద్రే. ఇది తెర మీద గెలవడం కాదు, తెర మీద డాన్స్ చేసి గెలిపించుకోవడం కాదు. ఎక్కడ గెలిచాడు ఆయన చెప్పండి? ఆయన ఎక్కడ గెలిచాడు చెప్పండి? పోనీ వేసిండు, 3 సార్లు వేసిండు, ఎక్కడ గెలిచాడు చెప్పండి? డిపాజిట్లు కూడా రాలే, పిల్లలకి ఇస్తానని చెప్పి